హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర శివ శివ శంకర. భగవద్భక్తులారా, సంస్కృత సాహిత్యంలో మహాశక్తివంతమైన స్తుతి కావ్యాల్లో ఒకటైన మూక పంచశతిని, మూక పంచశతి అంటే కామాక్షీదేవి కంచి అమ్మవారిని కూర్చినటువంటి స్తోత్రపారాయణం. క్రీస్తు శకం 5వ శతాబ్ది కాలానికి చెందినటువంటి మూక కవి శ్రీ కాంచీ కామకోటి పీఠానికి 25వ ఆచార్య పీఠం అలంకరించిన సిద్ధ పురుషులు ఆయన అమ్మవారిని ఎలా ఆరాధించారో, అమ్మవారి యొక్క రూప లావణ్యాలు మహిమను తెలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆర్య శతకాన్ని మనం పారాయణ చేస్తున్నాం. ఆర్య అనేది అమ్మవారి నామం. అమ్మ అని దానికి అర్థం. ఆర్య అంటే శ్రేష్టమైనది అని అర్థం. పరయ కాంచీపురయ పర్వత పర్యాయ పీన కూచభరయ పరతంత్ర వయమనయ పంకజ సబ్రహ్మచారి లోచనయ ఐశ్వర్యమిందుమౌళే రైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోరశేఖర మైదం పర్యం చకాస్తి నిగమానాం శ్రితకంపాసీవానం శిథిలిత పరమశివ ధైర్య మహిమానం కలయే పాటలి బాణం కంచన కంచుకిత భువన భూమానం ఆతృత కాంచీ నిలయ మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికా ఆనందాద్వైత కందలేం వందే తుంగాభిరామ కుచభర శృంగారి తమాశ్రయామి కాంచీగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తల్లి కంచి కామాక్షి అమ్మా, పర్వతాలకు మారు రూపాలైన బరువైన పాలిండ్లతో పద్మాల వంటి కనులతో కాంచీపురవాసి అయిన పరాశక్తికి మేమంతా కూడా వశమై ఉన్నాము కదా. పరమశివునికి ఐశ్వర్యం ఎక్కడిది, అద్వైత సిద్ధి ఎక్కడిది అంటే అమ్మ ఇచ్చిందట. వేదముల సారము బాలచంద్రుని శిరస్సున ధరించినటువంటి అమ్మ కాంచీనగర మధ్యస్థయై ప్రకాశిస్తున్నది. కంపానదీ తీరంలో పరమశివుని ధైర్యము నిగ్రహము సడలింపజేసినటువంటి ఆ ఉమాదేవి చతుర్దశ భువన భూములనే వస్త్రముగా ధరించినటువంటి అరుణవర్ణ శోభిత అయినటువంటి ఆ తల్లిని మనము కంచి కామాక్షిని మనం ఆరాధిస్తున్నాం. కాంచీపురాన్ని ఆదరించింది తల్లి ఆదిశక్తి. వేద శిరస్సులు ఉపనిషత్తుల సారమే అమ్మ. అమ్మ అంటే ఎవరు? కంచి కామాక్షి అంటే ఎవరంటే వేదముల సారము, ఉపనిషత్తుల సారం. అద్వైత ఆనంద స్థితికి ఆమె మూలాధారం. కాంచీపురంలోని ఉన్నతము మనోహరములైనటువంటి ప్రాభవము ఏమిటమ్మా అంటే అమ్మ శృంగారితయై శృంగార అద్వైత తంత్ర సిద్ధాంత స్వరూపిణియై గంగాధరునికి పరమశివునికి ఏకాంబరేశ్వరునికి వశమై విరాజిల్లుతోందట. భగవద్భక్తులారా, కంచి ఎంత పుణ్యం చేసుకుందండి. అమ్మ పాదధూళి సోకి అమ్మ పాదస్పర్శతో పావనమైనటువంటి భూమి కంచి పట్టణం. అందుకనే మూక పంచశతి అనేటువంటి ఈ
స్తుతి కావ్యంలో కంచి కామాక్షి యొక్క ప్రాభవాన్ని మూక కవి మనందరికీ కూడా అవగతమయ్యేటట్టు వర్ణిస్తున్నారు. భక్తిరస ప్రపూర్ణమైనటువంటి ఈ మహాకావ్యంలో కాంచీరత్న విభూషాం కామపి కందర్ప సూతికాపాంగీం పరమాం కళముపాసే పరశివ వామాంక పీఠికాసీనాం. కంచీ నగరానికి రత్నాభరణై మన్మధుని పుట్టించే శక్తి కలిగినటువంటి కడగంటి చూపులున్నాయట. అమ్మ చూపులతోనే మన్మధుని యొక్క జననం జరుగుతుందట. అంటే అంత లావణ్యవతి. పరమశివుని ఒడిలోని ఎడమ భాగాన్నే పీఠంగా కలిగి వామాంక స్థిత ఎడమవైపే ఉంటుంది తల్లి. సర్వోత్కృష్టమైనటువంటి 16వ చంద్రకళను మనమంతా కూడా ఉపాసిస్తున్నామని ఆ కవి శ్రీ మూక కవి మూక పంచశతి ఆర్యాశతకంలో వివరించారు. భగవద్భక్తులారా, కంజతలాయతాక్షి పద్మము వంటి కనులు కలిగినటువంటి తల్లిని మనం ఆరాధిస్తున్నాం. రాక శశివదనే సురదనే రక్షిత మదనే రత్నసదనే శ్రీకాంచీపురవాసిని. కంచి కామాక్షి తల్లి మమ్మల్ని అందరినీ కాపాడు తల్లి. సత్సంగం అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని చేసుకుంటున్నాం. నీ యొక్క కృపాశీసులతోనే ఇది సంభవమవుతోంది. అందుకనే అంబ పాదపద్మాలకు మన మనస్సులను కుసుమాలుగా అర్పిస్తూ ఓం శ్రీమాత్రే నమః ఆర్యాశతకంలోని మరిన్ని శ్లోకాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. భగవద్భక్తులారా, మూక పంచశతి పారాయణ చేసే అదృష్టం కలగడం మన పూర్వజన్మ సుకృతం, మన పితృదేవతల యొక్క ఆశీర్వచనం. అందుకనే పితృదేవతలందరికీ నమస్కరించుకుంటూ, పెద్దలందరికీ నమస్కరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్.